నవ్వితే, దగ్గితే లేకపోతే వేగంగా నడిచినప్పుడు మీకు మూత్రం లీక్ అవుతుందా? సో మీరు ఒక్కరే ఈ సమస్యతో బాధపడట్లేదండి. 40 ఏళ్లు దాటిన మహిళల్లో ఆల్మోస్ట్ 50% మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. మెనోపాజ్ తర్వాత డిఫికల్ట్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. నేను డాక్టర్ లలిత, యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్, స్పెషలైజ్డ్ ఇన్ ఉమెన్స్ యూరోలాజికల్ ప్రాబ్లమ్స్. సో ఈ యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రం లీక్ అవ్వడం అనేది చాలా కామన్ గా చూసే ప్రాబ్లం. సో డెలివరీస్ అయినప్పుడు ఆ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ వీక్ అవడం వల్ల ఇలా వస్తుంది. కొంతమందికి మెనోపాజ్ తర్వాత రావచ్చు. సమస్యకి పరిష్కారం ఉందండి. అంటే సిగ్గుతోనో భయంతోనో ఎవరికి చెప్పుకోకుండా సైలెంట్ గా మీరు సఫర్ అవ్వద్దు. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మీరు ఇంట్లో చేసుకోగలిగిన ఎక్సర్సైజెస్, మందుల ద్వారా, రేర్ గా చిన్న ప్రొసీజర్స్ ద్వారా, మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ద్వారా దీనికి సమస్యకి పరిష్కారం ఉంది. సో మీరు సైలెంట్ గా సఫర్ అవ్వకుండా బీపీ, షుగర్ కి ఎలాగా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తారో దీనికి కూడా స్పెషలిస్టులు ఉన్నారు. కన్సల్ట్ చేయండి, దానికి పరిష్కారం పొందండి.